హలో అండి. ఈ వీడియోలో మనం శాతాలు అంటే శాతం అనగా పర్సంటేజ్ అండి. సో పర్సంటేజ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. అసలు ఏ విధంగా అడుగుతాడు, టెట్ అండ్ డిఎస్సికి అడుగుతాడండి. ఇది 3rd to 10th క్లాస్ వరకు ఉంటాయండి శాతాల మీద. అయితే ఇంట్రాక్షన్గా నేను అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఇక మనం చూసినట్లయితే పర్సంటేజ్ అనేది ఏ భాషా పదం అంటే మనకి లాటిన్ భాషా పదం నుంచి మనం పర్సంటేజ్ అని శాతాల కోసం తీసుకున్నామండి. సో పర్సంటేజ్ అనేది లాటిన్ భాషా పదం అండి. అసలు శాతం అంటే ఏంటండి? నార్మల్గా చెప్పాలంటే 100కి అంటాం కదా, 100కి ఎంత శాతం అనేసి అని అడుగుతాం కదా. అంటే 100కి అంటే 100, మనకు తెలిసిన విషయమే అది. సో 100కి ఎంత శాతం అని అడుగుతాం కదా, శాతాన్ని మనం 100కి అంటామండి. సో ఇక్కడ చూసినట్లయితే 100 ఉంది కదా, 100 హారం గల భిన్నాలండి. అంటే ఇప్పుడు 100 1/100 లేకపోతే 10/100 ఎంత ఉంటే నెంబర్ మనకి లవంలో ఎంత ఉన్నా పర్లేదు, కానీ హారంలో 100 ఉందా అంటే అది మనకి శాతం అనేసి అంటామన్నమాట. సో శాతం అంటే హారం గల భిన్నాలు. ఇది వచ్చి మనకి టెట్ అండ్ డిఎస్సికి అడిగే బిట్స్ కాబట్టి ఇక మనం కొన్ని మోడల్స్ చూద్దామండి. ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అయితే ఇది యూజ్ అవుతుందని వీడియో చేశాను. సో ఇక మనం ఫస్ట్ మోడల్ చూసినట్లయితే ఇక్కడ 200లో 25% ఎంత అనేసి అడిగాడండి. ఇక్కడ 200లో 25% ఎంత అని అడిగినప్పుడు 200 ఇంటూ 25% అన్నప్పుడు మనం 25/100 అండి. సో పర్సంటేజ్ అన్నప్పుడు మనం 100 కాబట్టి 100 వేసుకుంటాం హారంలో. సో ఇక్కడ క్యాన్సిలైజేషన్ చేసేసుకుంటే 100 వచ్చి 200లో 2 టైమ్స్ పోతుంది. సో 2 ఇంటూ 25 వచ్చి మనకి 50 అండి. సో మనకి ఆన్సర్ అంతా 50 అండి. ఇది ఒక మోడల్గా తీసుకుందాం మనం. ఇక నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే ఇక్కడ మనం 2240లో 160 ఎంత శాతం. ఇది కొంచెం దాని మీద కొంచెం డిఫికల్ట్ అండి. మోడల్ 2గా తీసుకుందాం ఇది. సో 2240లో అని అడిగాడు కాబట్టి 160 ఎంత శాతం అని అడిగాడు. సో 160 అనేది దేంట్లోదండి? మొత్తం టోటల్గా 2240లో అంటే హారం అంటే మనకి ఇక్కడ 2240లోనే 160 ఎంత శాతం అంటే ఇక్కడ మనం 100 వేసుకున్నాం. క్లియర్గా ఆలోచించండి. 2240లోనే 160 ఉంది. సో అది ఎంత శాతం అని అడిగినప్పుడు పక్కన ఇంటూ వేసుకొని 100 వేసుకుంటాం. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనం 0 క్యాన్సిలైజేషన్ అండి. 2 టేబుల్ చూసినట్లయితే 2లో 1 టైం అండి, అలాగే 2లో 1 టైం, అలాగే 4లో వచ్చి 2 టైమ్స్, అలాగే 160లో వచ్చి 18 టైమ్స్ అండి. మళ్ళీ 2 టేబుల్ చూసుకున్నట్లయితే 56 టైమ్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ 80లో చూసుకున్నట్లయితే 40 టైమ్స్ అండి. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ పోతుంది మనకి. సో మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ చేసేసుకున్నట్లయితే ఇక్కడ 2 టైమ్స్, అలాగే 8 టైమ్స్ అండి. 16 వచ్చి 8 టైమ్స్, అలాగే ఇది వచ్చి 20 టైమ్స్ అండి. మళ్ళీ 2 టేబుల్ చూద్దామండి. 1 టైమ్, అలాగే 8 వచ్చి 4 టైమ్స్ అండి, అలాగే 20 వచ్చి 10 టైమ్స్ అండి. అంటే ఇక్కడ మనకి 10/14 ఇంటూ 10 మిగిలింది మనకి. సో ఇక్కడ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది కదండి. 14 వచ్చి 7 టైమ్స్, 10 వచ్చి 5 టైమ్స్ అండి. 5/7 ఇంటూ 10. సో 5 ఇంటూ 10 అంటే 15, 15/7. సో 7 టేబుల్లో 50 వచ్చి మనకి 49 వచ్చేసి మనకు 7 టైమ్స్ పోతుంది. అంటే 50 వచ్చి 7 టేబుల్లో 49 టైమ్స్ అంటే మనకి శేషం వచ్చి 1 వస్తుంది. సో మళ్ళీ మనం పాయింట్ పెట్టుకోకుండా ఇక్కడ మనం శాతంలో చెప్పమన్నాడు కాబట్టి ఇక్కడతో ఆపేసి 7 1/7గా రాసుకుంటామండి పర్సంటేజ్గా. సో ఇదండి ఆన్సర్ వచ్చి శాతం. అంటే మోడల్ 1 కన్నా మోడల్ 2 కొంచెం క్రిటికల్ అయింది. సో మీరు మోడల్స్ బట్టి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ మోడల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సంఖ్యలో 11% విలువ 1331 అయినా ఆ సంఖ్య ఎంత అనేసి అడిగాడండి. సో 11% విలువ 131 అయినప్పుడు ఆ సంఖ్య ఎంత అని అడిగినప్పుడు మనం 100% అండి, అది శాతం కాబట్టి ఇది 100% అనే అనుకుంటాం. ఎంత అని అడిగినామంటే 100% ఎంత అనేసి ఇక్కడ అడిగాడు క్వశ్చన్ మనని. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి 100 వేసుకుంటాం, బై 11% కాబట్టి 11 వేసుకుంటాం, ఇంటూ 1331 అండి. సో ఇక్కడ చూసినట్లయితే 11 టేబుల్ 1331 మనకు వచ్చి ఉందండి. సో 121 టైమ్స్ 1331 11th టేబుల్లో పోతుంది. సో దీన్ని ఇంటూ 100 అంటే మనకి ఇక్కడ 12,100 వచ్చిందండి. సో ఆన్సర్ వచ్చి మనకి 12,100. ఆ సంఖ్య ఎంత అంటే 12,100 అండి. సో ఆ విధంగా లెక్క చేయాలండి. సో ఇక నెక్స్ట్ మోడల్ మనం చూసినట్లయితే ఇక్కడ మోడల్ 4 అండి. ఒక పట్టణ జనాభా 10,000 మంది, వారిలో 65% మంది ఓటు వేశారు. ఓటు వేయని వారి సంఖ్య అంటే ఓటు వేసిన వాళ్ళు ఇచ్చాడు, ఇక్కడ ఓటు వేయని వారితో అడిగాడు కాబట్టి 10,000 మంది అంటే ఇక్కడ మనం ఒక 100 మంది ఉన్నారండి ఊర్లో. 100% ఓటింగ్ జరిగింది 10,000 మందితో. అయితే అందులో ఎంతమంది వేశారంటే 65% మందే వేశారు. అంటే 100లో ఉన్న 65% మందే వేశారంటే 100
మైనస్ మనం 65 చేసుకోవాలి. అంటే 100%లో 65 వేసారు అక్కడ. సో అందుకనేసి మనం ఇక్కడ 100లోంచి 65 తీసివేస్తామండి పర్సంటేజ్ని. సో ఇలా తీసివేస్తే మనకి 35% వచ్చిందండి. అంటే 35% ఎవరు వేయని వాళ్ళు, వేసిన వాళ్ళు 65% అంటే వేయని వాళ్ళు 35%, టోటల్గా మనకి 100% అనమాట. సో ఇక్కడ మనం 10,000 ఇంటూ 35/100 అండి, పర్సంటేజ్ కదా. సో 100 వేసుకున్నాం, 0 క్యాన్సిల్ అండి. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే 3,500 అండి. అంటే 3,500 మంది అక్కడ ఓటు వేయలేదండి, ఓన్లీ 65 మెంబర్స్ మాత్రం వేశారు. సో ఇక్కడ మనం పర్సంటేజ్లో ఒకవేళ అడిగినప్పుడు అయితే మనకి 35% అని చెప్పేస్తాం. ఇంకా లెక్కలో నెంబర్ అడిగాడు కాబట్టి ఎంతమంది అనేసి 3,500 మంది అని చెప్తున్నామండి. ఇక అయితే వేసిన వాళ్ళు ఎంతమంది అవుతారు, అప్పుడు మనం 10,000లోంచి ఒకవేళ వేసిన వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ ఇచ్చాడు అక్కడ, కానీ ఎంతమందో చెప్పలేదు. సో అలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే 10,000లోంచి ఇక్కడ వచ్చిన 3,500 తీసేస్తామండి. అప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే వేసిన వాళ్ళ సంఖ్య కూడా వస్తుందన్నమాట. ఇక మనం నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే మోడల్ 5 అండి. ఒక సంఖ్యను 20% పెంచి 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం అండి. ఇది వచ్చి మనకి ఏపీడిఎస్సి 2019లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు అంటే 20% పెంచాడు, అలాగే 20% తగ్గించాడు అని అడిగినప్పుడు ఏం చేయాలంటే 20 × 20/100 వేసేసుకోవాలండి. రెండు ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి మనం 20 × 20/100 వేసుకోవాలంటే ఎక్కడైనా సరే ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు పెరుగుదల లేదంటే తరుగుదల అన్నప్పుడు సేమ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం పెంచినా తగ్గించినా 20 × 20/100 వేసుకుంటామండి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 2 × 2 అంటే 4% అండి. అంటే 4% మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ అండి. ఇక్కడ చూసినట్లయితే పెరుగుదల తరుగుదల అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువు అండి ఒక 10 రూపీస్ కొంటామండి, అదేమవుతుంది ఒక 10 రూపీస్ కొని మళ్ళీ ఒక 10 రూపీస్కి అమ్మేస్తాం. అక్కడ పెరుగుదల ఏమైనా ఉందండి, ఏం లేదు. కాబట్టి మనకి తగ్గుదల అనే ఆప్షన్స్లో ఒకవేళ పెరుగుదల తగ్గుదల ఏదైనా ఇస్తే మాత్రం మనం అక్కడ తగ్గుదల పెట్టాలండి. సేమ్ పెట్టి సేమ్ కొని అమ్మేస్తే ఏముంటుందండి, ఏముండదు. కాబట్టి సో తగ్గుదలని పెడతామండి, పెరుగుదల మాత్రం కాదు కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది మనకి డిఎస్సిలో ఇంతకుముందు అడిగాడనమాట. సో ఇలాంటి సమ్స్ కూడా రావచ్చు కాబట్టి మనం ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటేనే ఎక్కువ శాతం యూజ్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ సమ్ చూసి ఇది కూడా మనకి డిఎస్సి 2019లో అడిగిన క్వశ్చన్ అండి. టమోటా ధర వచ్చి 25% ముందు పెంచి తర్వాత 25% తగ్గించిన. ఇందాకైతే డైరెక్ట్గా అడిగేశాడండి. ఇక్కడ కొంచెం రైటింగ్ సమ్ అంటే కొంచెం రాతపూర్వకంగా అడిగాడు. సో 25% అంటే సేమ్ కాబట్టి మనం 25 × 25/100 వేసుకుంటాం. ఇక 25 టేబుల్లో 100 వచ్చి మనకి 4 టైమ్స్ పోతుంది. అలాగే 25/4 అండి. సో 4th టేబుల్లో మనకి 24 వచ్చి ఎన్నిసార్లు అంటే 6 టైమ్స్ పోతుంది. సో 6 టైమ్స్ అయితే మనకి 24 అండి, 1 మిగులుతుంది. అంటే దీన్ని మనం ఏ విధంగా వేసుకుంటామంటే 6 1/4గా పర్సంటేజ్గా వేసుకుంటాం. అయితే దీన్ని మనం 6.25%గా కూడా రాయొచ్చు. సో ఆప్షన్స్లో మనకి ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మనం చూసి ఆ విధంగా ఆన్సర్ పెట్టాలండి. 25 అనేసి అడగవచ్చు, లేదంటే 6 1/4% అని కూడా అడగవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్వల్గా ఉందండి. 25 అనేది పెరుగునా తగ్గునా అని అడిగాడు. సో తగ్గును కాబట్టి తగ్గునని రాస్తామండి. ఎక్కడైనా సరే కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఇలా రాతపూర్వకంగా వస్తువులను కాకుండా ఇలాగ ఏదన్నా టమోటాలని ఎగ్జాంపుల్గా లేదంటే ఏదన్నా వస్తువులు పేర్లు ఇచ్చి వాటి మీద లెక్కగా కొంచెం పెద్దగా అడిగినప్పుడు వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని 100 వేసుకోండి. వేసుకున్న తర్వాత పర్సంటేజ్ కట్టండి. ఎక్కడైనా ఈక్వల్గా ఇచ్చినప్పుడు తగ్గునా పెరుగునా అనేసి కూడా క్వశ్చన్లో మనకు ఆప్షన్లో ఇస్తాడండి. 6.25% తగ్గును, 6.25% పెరుగును అని కూడా ఇస్తాడు. మనకు దాని మీద అవగాహన ఉంటే కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇక మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సమ్స్ చూద్దామండి. అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.